సార్ ఇప్పుడు అంటే మీరు మీ పెళ్లి తర్వాత కొన్ని సినిమాలు చేశారు. మంచి మంచి నేమ్స్ వచ్చాయి. ఆ! చాలా ఆ! బాగుందది. కానీ సడెన్‌గా బ్రేక్ తీసేసుకున్నారు. హ్మ్. ఎందుకు అది ఏంటి అసలు? అంటే వచ్చిన సినిమాల్లో నేను ఎంజాయ్ చేయలేదు ఒకటి. హ్మ్. అండ్ రిజల్ట్స్ అంటే ఇక వచ్చినయి మంచిదొస్తే చేద్దాం అనే యాంగిల్‌తో ఇంకా స్టాప్ యాక్చువల్‌గా చేశాను. చెప్పాలంటే మీతో పాటు చేసిన అంటే అప్పుడు స్టార్స్ చాలామంది ఏంటంటే హ్మ్. హీరోగా ఇలా కొద్ది క్యారెక్టర్స్ తగ్గుతున్నాయి లేకపోతే ఇలా అవుతున్నాయి అనుకున్నప్పుడు వాళ్ళు వేరే క్యారెక్టర్స్ టర్న్ అయిపోయారు. హ్మ్. హ్మ్. విలన్‌గా హ్మ్. జగపతి గారు చూసుకుంటే విలన్ అయిపోయారు. శ్రీకాంత్ గారు ఇలా అయిపోయారు కదా! మీకు అలాంటి చాయిస్ రాలేదా? లేకపోతే ఆ! మీరు చూసుకోలేదా? అవకాశాలొచ్చినియి గానీ, బట్ దాంట్లో గూడా అంత పెర్ఫార్మ్ చేసే స్కోప్ ఉన్నది, లేపోతే క్యారెక్టర్‌లో ఫైర్ ఉన్నది. హ్మ్. అట్లాంటి క్యారెక్టర్స్ రాలేదు. అహా! అంటే విలన్ క్యారెక్టర్స్ వచ్చాయి మీకు. చేశానుగా 'అటాక్‌లో' గూడా చేశాను. అటాక్ చేసారా? యాహ్! వన్ క్యారెక్టర్ చేశాను. బట్ అయి సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదని జెప్పేసి ఆపేసా. యెస్. యెస్. పెళ్లి అప్పుడు అప్పుడు సినిమాలకి చూసి, ఇప్పుడు సినిమాలకి చూస్తే డిఫరెన్స్ మీరు ఏం గమనించారు సార్? ఆడియన్స్ చాలా మారిపోయారు ఇప్పుడు. ఇప్పుడు మొత్తం గూడా. కొంచెం మోర్ రియలిస్టిక్‌గా కోరుకుంటున్నారని అనిపిస్తుంది. రియల్ అంటే మరి ఆర్ట్ ఫిల్మ్ అని అట్లా ఆ టోన్ కాకపోయినా కొంచెం రిలేటివిటీ ఉండి లార్జర్ దెన్ లైఫ్ ఉండే సినిమాలు ఉన్నాయి. హ్మ్. బట్ ఒక మామూలు సినిమా కొంచెం రిలేటిబిలిటీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనిపిస్తుంది. డైరెక్టర్స్ కూడా మేకింగ్ కూడా మొత్తం మార్చేసింది. చాలా వరకు డైరెక్టర్స్ మారిపోయింది. గూడా చాలా మంచి మంచి డైరెక్టర్స్ గుడ్ కంటెంట్‌తో వస్తున్నారు. సో, ఇట్స్ గుడ్. యెస్. కాకపోతే ఒకప్పుడు సినిమా రిలీజ్ అయిందంటే 100 డేస్, 200 డేస్ ఇలా హ్మ్. ఆడేది. హ్మ్. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదసలు. అవును. ఎలా చూస్తున్నారు ఇది? ఇప్పుడు మనకి ఎన్ని థియేటర్లు ఎక్కువ పడ్డాయి? పర్ డే ఎంతొచ్చింది? ఇలా కాలిక్యులేట్ అంటే చేసుకుంటే డైనమిక్స్ మార్చారు. ఎందుకంటే ఇవాళ వర్డ్ ఆఫ్ మౌత్ ఫాస్ట్‌గా ఉంది. సో, నంబర్ ఆఫ్ థియేటర్స్ పెంచకపోతే ఒకేసారి అందరూ చూడకపోతే సినిమాకి మరీ నెగెటివ్ అయ్యే ఛాన్స్ ఉంటదని హ్మ్. థియేటర్స్ పెంచి ఒకేసారి చూపిస్తున్నారు. అంతే తేడా. ఇదివరకు కొన్ని థియేటర్లేసి 100 రోజులు ఆడటం ఎట్లాగో ఇప్పుడు థియేటర్స్ పెంచి టైం తగ్గింది. అవును. యాక్చువల్‌గా అంటే ఒకప్పుడు అంటే మౌత్ టాక్‌తో ఎక్కువ ఆడియన్స్ కనెక్ట్ హ్మ్. అయిపోయేవారు. హ్మ్. హ్మ్. కానీ ఇప్పుడు అలా లేదు పరిస్థితి అయిపోయింది. చాలా మారిపోయింది. ఒక షో తర్వాత ఆహ్, నెక్స్ట్ షోకే తేడా తేడా వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. అవును. ఇదివరకేంటంటే అంత కమ్యూనికేషన్ లేదు గదా! అవును. సో, అందరూ ఏదో ఒక రకంగా ఎళ్ళేవారు. బావుందంటే ఆటోమేటిక్‌గా అది రన్ అవుతా ఉండేది. హ్మ్. ఇప్పుడు సెల్ ఫోన్స్, కమ్యూనికేషన్ చాలా స్పీడ్ అవుతుంటూ ఇలాంటి సిట్యుయేషన్ మారింది.